వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అశోక్ గురూజీ గారు. గురూజీ గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ప్రతి ఇంట్లో కూడా మనము స్వస్తిక్ గుర్తు చూస్తూ ఉంటాం కదా. అసలు స్వస్తిక్ గుర్తు ఎందుకు వేసుకోవాలి అంటారు? దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఒకసారి తెలియజేస్తారా? స్వస్తిక్ అది మనకు సంబంధించినంత వరకు కూడా చాలా మంచి క్రియ. అంటే స్వస్తిక్ వేసుకోవడం వల్ల శ్రీరస్తు, శుభమస్తు, అభివృద్ధిరస్తు మూడు యొక్క క్రియలకే స్వస్తిక్. అంటే మనకి 4 ఉన్నాయి, ఉత్తరం, తూర్పు. అలానే ఈ 4 యొక్క క్రియలు కలిపి వేసేది స్వస్తిక్ గుర్తు. తర్వాత దీనిలో ఏంటంటే లక్ష్మీదేవి ప్రదంగా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి అనేది ఎక్కడ ఉంటుంది అంటే స్వస్తిక్ గుర్తులో ఉంటుంది. నీ ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉండడానికి స్వస్తిక్ గుర్తు వేస్తాం. స్వస్తిక్ గుర్తు కొంతమంది ఇంటి ముందు వేస్తుంటారు. అసలు స్వస్తిక్ అనేది ఇంటి ముందు వేయరాదు. ఇంట్లోకి దర్వాజాకి ముందుగా, అంటే మన ఇంట్లో స్టార్ట్ అవ్వగానే స్వస్తిక్ గుర్తు వేసుకొని స్వస్తిక్ గుర్తు ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. దేనితో వేయాలి? అసలు ఫస్ట్ స్వస్తిక్ గుర్తు చాలామంది మేము పొగ్గుతో వేస్తున్నామండి, ఇంట్లో సెట్టెడ్ వేస్తున్నాం అంటారు. స్వస్తిక్ అనేది 1 వీక్ ఒక్కసారి నువ్వు వేయగలిగితేనే మంచిది. అది పసుపుతో వేయాలి. పసుపుతో వేస్తే ఏంటంటే, ఎందుకు పెట్టారు స్వస్తిక్ అనేది, పసుపుతో ఎందుకు వేయాలి అది కూడా చెప్తాను. స్వస్తిక్ అనేది పసుపుతో ఎందుకు వేస్తామంటే ఎనర్జీని తొందరగా ఇవ్వగలిగిన శక్తి, ఏకైక శక్తి ఒక పసుపుకు ఉంటుంది. ఆ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది కూడా 1 వీక్ ఒక్కసారి వేసుకోవాలి. అంటే దాన్ని వేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ లెవెల్స్ తొందరగా పెరగడానికి, పాజిటివ్ వైబ్రేషన్ ఉండడానికి. ఇది సైంటిఫిక్ రీజన్. అంతేగాని కనపడంలో స్వస్తిక్ అంటే కాదు. ఇది పెట్టడం వల్ల, ప్లస్ స్వస్తిక్లో మన కుంకుమ పెట్టడం వల్ల అంటే కన్ను దిష్టి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చినోడు ఏం చేస్తాడు, ఇటు చూడంలో అబ్బో ఏది వేసాడే అన్న ఫీలింగ్, అక్కడ దిష్టి దోషాన్ని తగ్గించడానికి స్వస్తిక్ బాగా పనిచేస్తుంది. స్వస్తిక్ ఎవరైతే చూస్తారో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మనకి మానసిక ప్రశాంతత కావాలంటే స్వస్తిక్ కానీ ఓం కానీ పెట్టుకొని మనం 10 నిమిషాలు ధ్యానం చేస్తే 100% మనకు రిజల్ట్ బాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంట్లో డబ్బులు రావాలా, ప్రశాంతంగా ఉండాలా, స్వస్తిక్ వేసుకోండి. 1 వీక్ ఒకసారి మార్చండి. అంతేగాని నేను అదే పెట్టుకుంటా, నేను రంగులు తెస్తే అది ఏమవుతుందంటే క్లియర్గా చెప్తాను, రంగు తెస్తే రంగులాగానే ఉంటుంది జీవితం. ఎప్పుడు కూడా స్థిరంగా ఏది కూడా మనం పెట్టరాదు. ఎందుకనంటే చాలామంది స్థిరంగా పెట్టడానికి ఇష్టపడుతుంటారు. స్థిరమైన వస్తువుగా ఏది ఉండరాదు. మనం చేసే పనుల వల్ల కొంత పాజిటివ్గా ఉంటుంది. ముగ్గు వేస్తుంటాం మన ఇళ్ళ ముందు ఏదో వేస్తుంటారు. అసలు ముగ్గు ఎందుకు వేస్తారు? చాలామంది ముగ్గులు వేస్తాం అంటున్నారు. ఇప్పుడు అన్నీ కూడా క్లియర్గా తీసుకొచ్చి ఒక చాక్ పీస్ తెగిసి లేదా పెయింట్ వేస్తున్నారు. అసలు ముగ్గు ఎందుకు వేస్తారు తెలుసా? ముగ్గు ఎందుకు వేస్తారంటే ఒక ముగ్గు వేయడం వల్ల అక్కడున్న పశు పశాదులు అంటే చీమలు బతకడానికి, ఎందుకు దేంతో వేస్తారు? బియ్య పిండితో వేస్తారు. చీమలు బతకడానికి మనకి ముగ్గు అనేది కలిపి పెట్టారు. అది తీసుకువెళ్ళి నేను చాప్లిస్ వేస్తాను, మా ఇంట్లో స్వస్తిక్ గుర్తు ఇదేస్తాను, నేను 40 మందితో నేను అట్ట చేస్తాను, నాట్ కరెక్ట్. ఇది సైంటిఫిక్గా కూడా మనకు నిరూపణ అయ్యింది. దీన్ని లేకుండా మనకి ఆయన చెప్పాడు నేను చేస్తాను, ఆయన చెప్పాడు ఎందుకు చేస్తున్నారా బాబు అంటే ఇది కారణం. స్వస్తిక్ దీనికి వేసుకోవాలి, ముగ్గు దీనికి వేసుకోవాలి. ముగ్గు వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క కళ, ప్లస్ ఇల్లు ముగ్గు ఎప్పుడైతే మట్టితో మనం అలికి లేదా ఇదివరకు మనకి చాలామంది కల్లాపి చల్లి వేసేవాళ్ళు. వేసిన తర్వాత ఆ ముగ్గుని చీమలు తినడానికి, కొన్ని జీవులు అంటే మన కంటికి కనపడని జీవులు తినడానికి మనకు ఆ చీమలకి అది వేశారు. ఈ స్వస్తిక్ కూడా ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్, ఇప్పుడు జస్ట్ మన ఇంట్లోకి వచ్చేలోనే బాగా కొత్తగా వేసిన రోజు చాలా ప్రశాంతంగా చూపిస్తుంది. 4-3 రోజులు పోతే ఆటోమేటిక్గా మళ్ళీ పోతుంది. మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ వేసామనుకోండి మళ్ళీ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం పెయింట్ తెస్తే వస్తుంది, అది అంతే ఉంటుంది, మనం ఇంతే ఉంటాం. దాని ఎనర్జీ దానికి, దీని ఎనర్జీ దీనికి. అంతేగాని అది పెట్టుకున్న డబ్బులు వచ్చేస్తా నేను ఎక్కడ చెప్పట్లేదమ్మా. డబ్బులు వస్తాయి కాదు, నీకు ఎనర్జీ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో, పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడైతే ఉందో నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఇప్పుడు నా దగ్గర డబ్బులకి వచ్చావు, ఎగ్జాంపుల్ ఒక అతని దగ్గర డబ్బులకి వెళ్ళావు, ఆ ఎనర్జీ లెవెల్స్ బాగా పనిచేస్తావు అనుకో, సార్ నాకు కొంత అవసరం ఉంది, ఈరోజు మీరు ఏమన్నా ఆర్థికంగా సహాయం చేయగలుగుతారా, నేను ఇలా రోజు ఇస్తాను. అదే ఎనర్జీ లేదనుకో, ఆ బాబు నాకు డబ్బులు కావాలి ఇస్తామంటే ఎవడిస్తాడు? ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ ఆడ పాజిటివ్ ఇవ్వడానికి కొన్ని మన ఇంట్లో వేసుకోమని పూర్వీకులు రాసిన సిద్ధాంతాలు. నేను ఇంకొకటి చెప్పట్లా, అవి రాసిన సిద్ధాంతాలు. అది క్లియర్గా చేసుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు.
తప్పకుండా గురుగారు. నార్మల్‌గా మీరు డోర్స్‌కి మాత్రమే ఉండాలి అని అన్నారు. స్వస్తిక్ గుర్తు. మళ్ళీ కొన్ని బిల్డింగ్స్‌కి కూడా మనం చూస్తూ ఉంటాం కదా! నేను అదే చెప్తున్నాను, డోర్ బయట వేయడం తప్పు అంటున్నాను. ఓకే. ఇంట్లో కూర్చేటప్పుడు చూడండి, డోర్ బయట స్వస్తిక్ గుర్తులు వేసుకుంటే రాదు. ఏమొస్తుంది? బయటోడికి పోద్ది. నీ ఇంట్లోకి జస్ట్ గుమ్మాన్ని తీసి వెళ్ళేటప్పుడు వేసుకోండి. నేను నేను దర్వాజాలకి వేస్తాను, నా ఇంట్లో వేస్తాను, నా యొక్క కార్లకి వేస్తానంటే వేసుకో, అది నీ ఇష్టం. దానివల్ల ఏమవుతుంది? ఏం రాదు. ఏమంటారంటే నీ కంటికి కనపడేట్టు, ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక కంటికి కనపడేట్టు ఒక ప్లేస్లో ఒక చెస్ట్ నువ్వు అలా వేసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పనిచేస్తాయి. అంతేని గుమ్మ బయట నేను స్వస్తికి గుర్తేసాను, నాకు దేవుడు వచ్చేసి లక్ష్మీదేవి టకటక కొట్టేసి డబ్బులు ఇస్తా, ఎక్కడిస్తండి? గుమ్మం బయట కాదు నువ్వు వేసుకోవాల్సింది. ఇంట్లో జస్ట్ ఆ గుమ్మం బయట తీసి గుమ్మం ఏదో రంగులను ఇల్లు అనేది నీకు ప్రశాంతంగా ఉండాలని స్వస్తికి గుర్తేసుకోవాలి. అంతేగాని నీ ఇంటి ముందు వేస్తానంటే వేసుకో, ఉపయోగం ఉంది. కాబట్టి కొన్ని గుర్తుల్ని, కొన్ని మార్గాల్ని మనం ఇంట్లోనే పెట్టాలి. ఓకే. తప్పకుండా గురువుగారు. సాధారణంగా పడుకునేటప్పుడు తల ఎటువైపు పెట్టి పడుకుంటే మనకి బెస్ట్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది అని అంటారు. అలానే అనారోగ్య సమస్యలు ఏవి కూడా రాకుండా ఉంటాయి అంటారు. ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్నమ్మ. చాలామంది తెలియని విషయం ఏంటంటే అసలు ఉత్తరం దిక్కు పెట్టుకోకూడదు అంటుంటాం మనం. ఓకే. ఉత్తరం దిక్కు ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఎవడు అడగడు. ఉత్తరం దిక్కు ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ఉత్తరం దిక్కు ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే సైంటిఫిక్గా నేను మాట్లాడిన తర్వాత మన హైందవ ధర్మంలో ఉన్న ఒక దాని గురించి చెప్తాను, సబ్జెక్ట్ చెప్తాను. అంటే శివపురాణంలో ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ చెప్తాను. ఉత్తరం దిక్కు ఎందుకు పెట్టుకోకూడదు అంటే, ఉత్తరం దిక్కు నుంచి చెడు కాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఉత్తరం దిక్కులో పెట్టుకుంటే ఏంటంటే మన మైండ్, మన బాడీ ఉత్తరం దిక్కులో తొందరగా అయస్కాంత లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకని గాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఉత్తరం దిక్కు నుంచి వస్తాయి. కాబట్టి సైంటిఫిక్గా ఏంటంటే మన మైండ్ ఎక్కడ డిస్టర్బ్ అయ్యి మనం తలంతా ఇబ్బంది పెడుతుందని ఉత్తరం దిక్కు వద్దని అంటారు. ఈ సైంటిఫిక్ రీజన్. అంతేగాని ఉత్తరం దిక్కు పెట్టుకుని నీకు ఇదని చెప్పడం కరెక్ట్ కాదు. అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయంటే ఉత్తరం దిక్కులో వచ్చే గాలి డేంజర్ గాలి. ఉత్తరం దిక్కు నుంచి వచ్చే గాలి డేంజర్ గాలి. ఉత్తరం దిక్కులో ఎనర్జీస్ లెవెల్ ఇప్పుడు మనకు చూడండి, జస్ట్ ఒక 4 పెడితే ఉత్తరం దిక్కు ఎప్పుడు కూడా డౌన్గా ఉంటుంది. డౌన్గా ఉన్నప్పుడు మన తల పెట్టుకుంటే మన రోగాలు వస్తాయి. ప్లస్ ఆలోచన కూడా కొంచెం మార్పు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. గాలి కూడా మనకి నెగిటివ్ గాలిస్ వస్తూ ఉంటాయి. అందుకనే తూర్పు కానీ పడమర కానీ ఈ గాలి చూడాలని అంటారు. ఉత్తరం దిక్కు గాలిని మూసేయండి అంటారు. ఓపెన్ చేయండి అంటారు కానీ సాయంత్రం పూట మూసేయండి అంటారు. ఎందుకంటే ఉత్తరం దిక్కు నుంచి వచ్చే గాలి కొంచెం డేంజర్గా ఉంటుంది. ఈ సైంటిఫిక్ రీజన్. అసలు రియల్గా ఒరిజినల్గా ఏంటంటే క్లియర్గా విషయం చెప్తాను. శివపురాణంలో గణపతి అవతారం వచ్చేటప్పుడు గణపతిని శివుడు తన తలను తీసేసినప్పుడు, అంటే గణపతి ఎక్కడైతే అమ్మవారు స్థానానికి వెళ్ళేటప్పుడు ఆయన పెట్టినప్పుడు శివుడు యుద్ధం చేసి వచ్చినప్పుడు, అది అందరికీ తెలుసు కదా, యుద్ధం చేసి వచ్చినప్పుడు కంపల్సరీగా లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన అడ్డంగా ఉండి పంపించకపోతే నువ్వెవరో తెలియదని పంపించకపోతే ఆయన కోపంతో ఆయన తలను తీసేసినప్పుడు ఆయన ఏం చెప్పండి, ఉత్తర దిక్కున ఏ జంతువు అయితే ఉందో ఆ జంతు తలని తీసుకొని రమ్మని చెప్పాడు తన పట్టులకి. ఉత్తర దిక్కున ఏదైతే ఉందంటే ఏనుగు ఉత్తర దిక్కు పడుకుంది కాబట్టి ఏనుగు తలను కోసి తీసుకొచ్చారు. అంటే ఉత్తర దిక్కు పడుకోవడం వల్ల దాని యొక్క తలను తీసేశారు కాబట్టి. అందుకని ఇక్కడ సైంటిఫిక్గా కూడా మన కథలు సైంటిఫిక్ చాలా ఉంటాయి. ఉత్తర దిక్కు తల పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, దాని యొక్క శక్తి ఆటోమేటిక్గా దాని మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి ఆడ పడుకొని ఉంది కాబట్టి దాని తలను తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి కంపల్సరిగా అందుకని ఉత్తర దిక్కు నుంచి పెట్టడం అనేది మంచిది కాదని చెప్తుంటారు. అందుకని అది తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అంటే మన తల కూడా వెళుతుంది, లేకపోతే మనకు కూడా కొన్ని రోగాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అనే ఫీలింగ్ అనేది మనకు 100% శివపురాణంలో, కొన్ని కార్తీక పురాణంలో ఇలాంటి కొన్ని విషయాలు గణపతి వృత్తాంతంలో చెప్పారు. కాబట్టి అందుకనే ఉత్తరం దిక్కున ఎప్పుడు కూడా తలపెట్టి పడుకోరాదు అని చెప్పొచ్చు. మళ్ళీ ఏ దిక్కున పెట్టి పడుకుంటే మంచిది అంటారు? తూర్పు దిక్కు పెట్టుకోవచ్చు, పడమర దిక్కు పెట్టుకోవచ్చు, దర్శనం నీ ఇష్టం, నీ ఏడాన్ని పెట్టుకో. మళ్ళీ ఏ దిక్కు అనుకుంటే మనకి హైదరాబాద్లో ఎట్నుంచి ఏ దిక్కులు ఉన్నాయో ఎవరికి అర్థం కావట్లా. ఎందుకనంటే ఎట్నుంచి ఎటు క్రాస్ కడతారో కూడా తెలియదు. కాబట్టి క్రాస్లు కట్టే బిల్డింగ్లో ఇప్పుడు దోలాడుకోమంటే వాడాడు తోలుకుంటారు. కాబట్టి దోలాడుకోవడం వద్దు నాయన, ఏ దిక్కని పడుకో, ఉత్తరం దిక్కు కొంచెం అవాయిడ్ చేసి అంతే తప్పితే ఏ దిక్కని పడుకో, అది నీ ఇష్టం. తప్పకుండా గురుగారు. నార్మల్గా మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవకపోవడానికి మనం చేసే తప్పులు ఏంటి, చేయకూడని తప్పులు ఏంటి, ముఖ్యంగా ఆడవారి చేయకూడని తప్పులు ఏంటి ఒకసారి తెలియజేయండి. లక్ష్మీదేవి నిలబడాలి అంటే ఫస్ట్ అసలు లక్ష్మీదేవి నిలబడాలంటే ఇంట్లో ఏం చేయాలి?
ఫస్ట్ మీ ఇంట్లో పాత బట్టలు తీసేయండి. రెండోది మీ ఇంటికి సంబంధించినంత వరకు కూడా బూజులు దులిపేసేసేయండి. తర్వాత ఉదయం పూట 6:30, 5:30, 6 నుంచి ఉన్నప్పుడు కంపల్సరిగా తూర్పు ముఖాన్ని, అంటే తూర్పు దూరం ఉంటే తూర్పు తిరిగింది, లేదా వెనకున్న తూర్పు దూరం తిరిగింది. మీ ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది. ఫైనాన్షియల్గా బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత మనవాళ్ళు చేసే పనులు ఏంటంటే నైటు అసలు ఎవరైనా కూడా 8 దాటిన తర్వాత పడుకోకూడదు. 6:30, 7 లోపే లేవాలి. అంటే సూర్యాస్తమయం కన్నా కూడా సూర్యాస్తమయం తర్వాత పడుకోవాలి. సూర్యోదయానికి ముందుగా మనం లేచి కూర్చోవాలి. అది కంపల్సరీగా లక్ష్మీదేవికి ప్రతీకగా ఉంటుంది. ఇప్పుడున్న సొసైటీలో అది పనికిరాదు కాబట్టి దాని గురించి మనం చెప్పాలంటే జనాలందరూ మనల్ని కామెంట్స్ రూపంలో మామూలుగా ఉండదు. కాబట్టి అది నేను చెప్పను. కానీ విషయం ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో పరిపూర్ణంగా ఉండాలంటే మీ డబ్బులు వల్లలో, అంటే ఎక్కడైతే బీరువాలో కానీ ఎక్కడైనా కూడా ఒక పసుపు గుడ్డతో, ఒక పసుపు గుడ్డలో ఒక పసుపు కొమ్ము, రూపాయి నాణ్యం, తర్వాత మనకి పసుపు గురిగించడానికి దొరుకుతుంటాయి, అవి పెట్టండి. మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకనంటే ఇవి ఎందుకంటానంటే సైంటిఫిక్ కూడా రీజన్. పసుపు అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. పసుపు కొమ్ము ప్రతీకగా ఎందుకంటే ఎనర్జీని, అంటే ఏదన్నా మన ఇంట్లో ఏదైనా ఎనర్జీ డబ్బులు ఖర్చు పెట్టాలని ఫీలింగ్ వస్తుంది అనుకోండి, అది కొంచెం పసుపు కొమ్ము తొందరగా ఎనర్జీ లాగడానికి పనిచేస్తుంది. కాస్త డబ్బు అనేది ఆపడానికి పనిచేస్తుంది. గురిగించ, పసుపు గురించ ఇది ధనానికి, ధన విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, మన ఇంట్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి బాగా పనిచేస్తాయి. ఇది ధనానికి సంబంధించిన పని కాబట్టి కంపల్సరీగా అది పెట్టుకోవచ్చు. చేయకూడని పనులు ఏంటంటే సాయంత్రం 5:30, 6 తర్వాత జుట్టు విరబోసుకొని స్త్రీలు అక్కడ కూర్చొని ఏదన్నా చేసే పనులు జుట్టు విరబోసుకొని చేయరాదు. 6 తర్వాత ధనానికి పెద్దమ్మ వస్తుంటుంది, జ్యేష్ఠ. కాబట్టి జ్యేష్ఠ పెద్దమ్మ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే అమ్మవారితో పాటు వాళ్ళ అక్క కూడా వస్తుంది కాబట్టి ఆమెను రానికుండా ఉండాలంటే మనం కొన్ని నెగిటివ్ సపరేషన్ చేయాలి. 6 తర్వాత మన ఇంటి వెనక దర్వాజను మూసివేయాలి. అందరూ కూడా సాయంత్రం పూట 6, 6:30 తర్వాత కంపల్సరీగా మూసివేయాలి. గుమ్మం ఉంచుకోవాలి కానీ వెనక దర్వాజను మూసేయాలి. అంటే పెద్దమ్మ ఎటు కూడా లోపలికి వచ్చేదట్టే. కాబట్టి ఈ సంబంధించినంత వరకు కూడా ఆ శనిదేవుడి యొక్క భార్య లోపలికి వచ్చి మనకి ఎంత ఇబ్బందులు వస్తాయో మనకు తెలుసు. కాబట్టి ఇవి చేయకుండా ఉంటే మంచిది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో కాలు గోళ్ళు కానీ చేతులు గోళ్ళు కానీ తీయరాదు, ఎయిర్ కట్ చేయరాదు. కొన్ని చేయకపోవడం అనేది కొంచెం నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి పనిచేస్తుంది. ఇంట్లో ఎప్పుడు కూడా ఆవు నెయ్యితో కొంత చిన్న దీపారాధన పెడితే ధనానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా శుక్రవారం పూట ఓపిక ఉందని అంటే సేమియా పదార్థాలు కానీ సగ్భ్యం కానీ ఆ యొక్క పదార్థాలు దేవుడి దగ్గర పెట్టి సాయంత్రం మనం తీసుకోగలిగితే ధనానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవి చేసుకుంటే చాలా పాజిటివ్గా, చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. తప్పకుండా గురువుగారు. ఇప్పుడు సామాన్యమైన వ్యక్తులకి సొంతింటి కళ నెరవేరాలి అంటే చాలా కష్టం. ఆ కళ కళలాగే మారుతుంది, అంటే కళ కళలాగే ఉండిపోతుంది. సొంతింటి కళ త్వరగా నెరవేరాలి అంటే ఏం చేయమంటారు? జాతక చక్రంలో నేను ఫస్ట్ జాతకాన్ని నమ్ముతాను. జాతకంలో లేనిదాన్ని నీకు వస్తానని చెప్పను. సొంత ఇల్లు కళ నెరవేరాలంటే ఒక రెమెడీ చెప్తానయా చేసుకోండి అని చెప్పను. కానీ జాతకంలో మీకు ఉందో లేదో ఒకసారి గురువుగారిని చూసుకోండి. తర్వాత కొంత అందరికీ పనికి వచ్చే రెమెడీ అని నేను చెప్పను. కానీ బట్ చేసుకోండి, ట్రై అయితే చేయండి. ఇది మాత్రం చేసుకుంటే మీకు ఇల్లు వస్తుంది, నేను అది వస్తుంది ఇది వస్తుందని చెప్పను. కానీ సొంత ఇల్లు కళ నెరవేరాలంటే మాత్రం ఒక చిన్న లాజిక్స్ ఉంటాయి, కొన్ని క్రియలు కూడా చెప్తాను. ఎందుకనంటే ఎందుకంటే ఇంట్లో సొంత ఇల్లు కళ నెరవేరాలి అనుకుంటే ఎవరికైనా కూడా అసలు జాతకంలో ఎప్పుడు దాకా ఉందో చూసుకొని చేసుకుంటే నెరవేరాలంటే ఏం చేయాల్సిన పని ఏం లేదండి. శుభ్రంగా ఏంటంటే చతుర్థానికి సంబంధించినంత వరకు కూడా ఇంట్లో ఏదన్నా చేయాలి, ఈ పని చేయాలి, ఈ కార్యక్రమం చేయాలన్నప్పుడు కంపల్సరీగా ఇంటికి ఇల్లు కావాలి అనుకున్నప్పుడు ఇంటికి సంబంధించిన మనకి చిన్న హౌసెస్ ఉంటాయి, మనకు బయట దొరుకుతుంటాయి షాపుల్లో. ఇవి తీసుకొచ్చుకొని పెట్టుకొని కరెక్ట్గా 2 నుంచి 3 నెలల పాటు దాన్ని ప్రశాంతంగా చూడండి, మీకు ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్ ఇల్లు అనేది మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఇది నేను చూసింది కాదు, నేను ప్రూవ్ చేసింది కూడా చూశాను నేను. ఎందుకనంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ యొక్క కోరిక దాన్ని బలంగా ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. అలానే మీరు శనివారం పూట భగవంతుడి వల్ల ఎక్కడైనా ఆవు కనపడినప్పుడు ఒక తోటకూర గుప్పెడు అన్నం రైస్ కలిపి పెట్టగలిగితే, లేదు తోటకూర రైస్ పెట్టగలిగితే తొందరగా ఇల్లు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొంతమంది ఇంకొక రెమెడీ కూడా చెప్తాను. 11 రూపాయలు పసుపు గుడ్డలో కట్టేసి 11 రూపాయలు కట్టేసి
దాని మీద పసుపు కుంకుమ వేసేసి కట్టేసిన తర్వాత ముడుపులాగా కట్టేసి నాకు ఇంటికి ఇది కావాలి, నీ ఇల్లు కొనుక్కోవాలని సంకల్పం అని చెప్పి అమ్మవారి గుళ్ళో ఎక్కడైనా కూడా ఒక 11 వారాల తర్వాత 11 మంగళవారాలు 11 గురువారాలు ఏదైనా పర్లేదు, రెండిట్లో ఏదో డేస్లో చేసుకొని కరెక్ట్గా అమ్మవారి గుళ్ళో హుండీలు వేయండి. తొందరగా ఇల్లు అనేది సొంత ఇల్లు అవకాశాలు అయితే కనపడుతుంది చెప్పచ్చు. తప్పకుండా గురుగారు. గురుగారు, సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, బాగా డబ్బుండి అంటే ఆస్తులు ఎక్కువగా ఉన్న వారికి తినే యోగం ఉండదు. అనేక అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. ఏమి డబ్బు లేని వారికి ఏమో తినే యోగం ఉంటుంది, ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటారు? ఇది కర్మభావాన్ని బట్టి జరుగుతుంటుంది. అంటే ఒక వ్యక్తి యొక్క జాతకం, ఒక వ్యక్తి యొక్క గ్రహస్థితులు బట్టి ఒక వ్యక్తికి తినే అదృష్టం బాగుందనుకోండి, అతను అన్నీ సంపాదించుకోగలుగుతాడు. నేను అంటుంది అదే, గురువు అనేవాడిని నమ్మితే ఇక్కడ నువ్వు ఎప్పుడో 60 ఏళ్ళ తర్వాత సంపాదించేదాన్ని 55, 40 ఏళ్లలో తీసుకొచ్చి కూర్చోబెట్టగల శక్తి ఇచ్చేవాడు గురువు అంటున్నాను నేను. 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత వచ్చే షుగరు, బీపీలకి నువ్వు మందులు ఏడాస్తూ కూర్చుంటావు తప్పితే నువ్వేం తినలేవు కదా. తిన్నావు అనుకో నీకు రోగాలు వస్తుంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తినలేవు, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటావు. కాబట్టి ఆ సంవత్సరాల తర్వాత చేసే పని కన్నా కూడా ముందుగానే చేసుకోగలిగితే చాలా అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. మనోళ్ళు ఏం చేస్తారంటే ఆ టైం దాకా వెయిట్ చేసి ఉంటుంది. కర్మభావం బట్టి ఎక్కువ ఉంటుంది. అంటే నీకు సంపాదించుకున్న సంపాదన నువ్వు తినాలా, నీ పిల్లలు తినాలా, నీ భార్య తినాలా, ఎవరు తినాలా అనే దాన్ని బట్టి నువ్వు సంపాదిస్తుంటావు. నువ్వు తినాలని యోగం ఉందనుకో, మీ ఆవిడని మంచి కోటీశ్వరాలను చేసుకొచ్చుకుంటావు. అదే నువ్వు ఒక అబ్బాయిని మంచి కోటీశ్వరం చేసుకుంటారు. ఆయన తినే అదృష్టం నీకు లేదనుకో, నువ్వేం చేయలేవు కదా. ఇది కూడా అంతే, కర్మభావాన్ని బట్టి ఇది జరుగుతూ ఉంటాయి. కర్మభావాన్ని బట్టే నీకు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, బాగా సంపాదించినోడి తినలేడు 100%. ఎందుకంటే భగవంతుడు అన్నీ ఏ మనిషికి ఇవ్వడు కూడా. ఇస్తే మనిషి దేవుడు అవుతాడు, నేనే దేవుడిని అంటాడు. కాబట్టి మనిషి ఆహారంలో ఉన్న తర్వాత డబ్బులో ఉన్న ఏదో ఒక విధంగా లోపు చేయాలి. ఇప్పుడు బాగా సంపాదించుకున్నవాడికి ఇంట్లో పర్సనల్ లైఫ్ చాలా చండాలంగా ఉంటుంది తెలుసా మీకు. వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంతమంది జూబ్లీస్, బంజారాస్ లేకపోతే పెద్ద పెద్ద సొసైటీలో ఉన్న పిల్లలు ఎంతమంది వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉండగలుగుతున్నారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే ఇబ్బంది కలిగించడం, వాళ్ళ పిల్లలు పట్టపోవడం, వాళ్ళు వీళ్ళ మాట వినకపోవడం, ఏదో గొడవలు రావడం, ఏదో తలకానిప్పులు రావడం మనం చూస్తూనే ఉన్నాం సొసైటీలో. అంటే కర్మభావాన్ని నువ్వు సంపాదించుకోవడం వరకే ఇస్తుంది. ఆ కర్మభావాన్ని నువ్వు కరెక్ట్గా దాన్ని డీల్ చేయకపోతే నువ్వు నరకం చూస్తావు. ఇప్పుడు ఎన్ని సంపాదించిన డబ్బు కొంతవరకు ఉపయోగపడుతుంది. నీకు మంచం తీసుకొచ్చి మంచాన్ని పెట్టగలుగుతుంది, కానీ మంచం మీద పరుపున ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు తెచ్చుకెళ్తాను. నిద్ర మాత్రం తేలేదు కదా. ఒక బెడ్ వేసుకుంటేగా నిద్రపోలేము. ఇది కూడా అంతే, ఏది ఉండదు. దానివల్ల రోగాలు, రొప్పులు, రొచ్చులు వస్తుంటాయి. కానీ ఉపయోగం ఏంది? నేను అదే అంటున్నా, అహంతో కాకుండా నువ్వు చేసే పాప కర్మంలో డబ్బుని నువ్వు దేనికైతే ఉపయోగిస్తున్నావో దాన్ని బట్టి మనం వెళ్ళగలిగితే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాని నీ సంపాదించావని సంపాదన ఉంచుకో, నీ సంపాదన ఎవడో పెట్టమని చెప్పట్లే. ఆ సంపాదన కొన్ని కార్యక్రమాలు చెయ్యి, సత్కార్యక్రమాలు అంటే ఏంటంటే నువ్వేదో చెయ్యి, ఆవులు పెట్టు, అటు పెట్టి ఇటు పెట్టాడు కాదు. కష్టంలో ఉన్నవాడికి ఏదైనా సహాయం చేయి, దేవుడి గుంట్లో సహాయం చేయి. నువ్వు ఏది చేయకుండా నేను అంత సంపాదించానంటే ఆ సంపాదన అనేది నువ్వు చచ్చిపోతే నీకు అందరికి పట్టినట్టు నీకు చచ్చిపోయినప్పుడు బాగా ఉంటే ఏం చేస్తారంటే గంధపు చెక్కలేస్తారు. మామూలుగా అయితే మామూలు కట్టెలతో మొదలు పెడతారు. ఎట్లా పోయినా నీకు వచ్చేది బూడిద అంతే. కాబట్టి కర్మభావాన్ని తగ్గించుకుంటూ నువ్వు సంపాదించిన సంపాదన 10 మందికి ఉపయోగపడుతూ నువ్వు చనిపోయిన తర్వాత కూడా క్లారిటీగా ఉండగలిగితేనే ఆ జీవితాన్ని సార్థకం అవుతుంది. ఆ జీవితాన్ని సార్థకం చేయకుండా ఈరోజు నేను ముందు తాగాను, ఈరోజు నేను పడుకున్నాను, ఈరోజు 5 స్టార్ హోటల్లో తిన్నాను, ఈరోజు హ్యాపీగా నేను ఒక 100 కోట్ల కారు, 4 కోట్ల కారు కొన్నాను, 6 కోట్ల కారు కొన్నాను, లేకపోతే ఎలా తిరిగాను అలా తిరిగాను అంటే ఏమొస్తుంది? ఫ్లైట్లో తిరిగాను ఏమొస్తుంది? నువ్వు కరెక్ట్గా ఏమీ తెలియవు. నువ్వు బ్రాండెడ్ షర్ట్లు వేసుకోగలుగుతావు, లోపల ఉన్న రోగాలు ఎవడో తెలియదుగా. తర్వాత ఏదైనా తినేటప్పుడు క్వాలిటీ లెక్కేసుకొని తింటాం, ఉపయోగం ఏంది? మన ప్రసాదం పోయి ఎక్కడో చోట తినగలుగుతాం, వాళ్ళు తెలియరుగా. టైం టు టైం బిళ్ళలు పడాలి, పడకపోతే ఏమవుద్ది? మళ్ళీ షెడ్కి వెళ్ళాలి. కాబట్టి కర్మభావాన్ని బట్టే ఉంటుంది. కర్మని సంపాదించుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే తీసుకుంటారు. అంటే ఎవడు కూడా సంపాదన అనేది పాజిటివ్గా సంపాదించుకోలేం. ఎవడోడు తిట్టుకుంటూనే ఏదో ఒకటి ఇవ్వాల్సిందే. నేనైనా మీరైనా ఎవరైనా కూడా ఎవడో ఒకటి తిట్టకుండా మనకు డబ్బులు ఇదిగా. ఎక్కడోసారి చిన్న మైనస్లు ఉంటాయి కదా, ఆ కర్మ వరకు కొంత తగ్గించుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ప్రశాంత బతుకులతో శుభ్రంగా బెడ్ మీద పడుకోగలను, హ్యాపీగా నిద్రపోతా అని చెప్పొచ్చు. కాబట్టి అది ముందు మెయిన్ అని చెప్పాలి.
తప్పకుండా గురుగారు. గురుగారు ప్రేమ వివాహం సక్సెస్ అవ్వాలి అంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయా? ఎస్, మంచి ప్రశ్నమ్మా. ప్రేమ వివాహం సక్సెస్ అవ్వాలి అనేది ఫస్ట్ అసలు మీ జాతకాల్లో ఏముందో చూడండి. మీ జాతకంలో ప్రేమ వివాహం అవడానికి అవకాశం ఉంది, కానీ దోషాలు ఉన్నాయి. ఇది అవకాశం ఉంది, ఇక్కడ దోషాలు ఉన్నాయి. ఈ రెండింటిని టాలీ చేసుకుంటూ జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడు చూడాలి? జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలకు రెమెడీ చేసుకుంటూ నీ ప్రేమ వివాహానికి సంబంధించిన విషయాల్లో అది రేట్ చేస్తే 100% మీ ఇద్దరు కలిసి ఉంటారు. ఎప్పుడైనా కూడా ప్రేమించేటప్పుడు చాలా బాగుంటుందమ్మా. ప్రేమించిన తర్వాత అది 1 సంవత్సరం 6 నెలల తర్వాత ట్రావెలింగ్లో చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఫైనాన్షియల్గా ఇబ్బంది రావచ్చు, మన ఇంటి పక్కన అత్తమాల గురించి రావచ్చు, తల్లిదండ్రుల గురించి రావచ్చు, పక్కన వాళ్ళ వల్ల రావచ్చు. మనకున్న టైం ఇప్పుడు ఇదివరకు టైం ఎక్కువ ఇవ్వగలుగుతాం. ఒక ప్రేమించిన వ్యక్తికి ఈడు మనవడే కదా తర్వాత ఇవ్వచ్చు అన్న ఫీలింగ్ కూడా ఎక్కువ వస్తుంటుంది. తర్వాత ఈఎంఐ కానీ అక్కడే ఏంటంటే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకళ్ళ మీద ఒకరికి అపనమ్మకాలు పెరుగుతుంటాయి. ఈ డాడీకి పోతాడు, లేకపోతే ఈఎంఐ ఆడికి పోద్ది అనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంటుంది. అసలు ఫస్ట్ అర్థం అండర్స్టాండింగ్ కన్నా కూడా ఈయన్ని తొక్కేయాలి, ఆమెను తొక్కేయాలి, ఈ ఫీలింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. తొక్కేయడం కాదు, ముందు అసలు నీ కింద నేను బతికాను, నా కింద నువ్వు బతికాను అనే ఫీలింగ్ కాకుండా ఇద్దరం బతుకుతున్నాం, ఇద్దరం ట్రావెల్ అవుతున్నాం, ఇద్దరం పోతున్నప్పుడు జీవితాలు చాలా బాగుంటాయి. దీనికి రెమెడీస్ ఏంటంటే ముందు మీ జాతకాన్ని క్లియర్గా చూసుకోండి, దానికి రెమెడీస్ చూసుకోండి. తర్వాత మీ జాతకంలో వివాహపరంగా 100% కలిసి ఉండే కాలు ఉంటే పక్కా పెళ్లి చేసుకోండి. లేకపోతే హ్యాపీగా విడిపోయి జీవితాంతం కూడా నువ్వు ఆమెను మర్చిపోకుండా జీవితాంతం ఉండండి. అది కూడా మంచి స్మరణే. ఎందుకంటే మీ ఇద్దరు జాతకాలు లేదు, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, ఇంకొకడిని ఏమన్నా గంటారు, వాడిని ఇబ్బంది పెట్టే బదులు అసలు ఇదంతా వదిలేయండి. అక్కడ వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే జీవితం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. దీనికి రెమెడీస్ అన్నావు. రెమెడీస్ అంటే ఏంటి? ఏ రెమెడీ ఇవ్వాలి, ఎక్కడ రెమెడీ ఇవ్వాలి, ఇక్కడ ఎవరి జాతకం వాళ్ళకు ఉంటుంది. లవ్ మ్యారేజెస్ ఎంతవరకు ఉంటుంది? ఇందాక చెప్పినట్టు ఫేస్బుక్ లవ్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్ లవ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ దాకా ఉన్నాయి, ఎంత కర్మ ఉంది ఏంటి అనేది ముందు మనం వాళ్ళందరినీ చూడకుండా మనం ఎందరికీ రెమెడీ లవ్ మ్యారేజ్ చేసుకుంటారంటే ఈ రెమెడీ, లవ్ చేసుకోనంటే ఈ రెమెడీ అనేది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్పొచ్చు కొన్ని రెమెడీస్ చెప్పొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ క్లియర్. లవ్ మ్యారేజ్ ఉందంటే మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పడానికి అవకాశం ఉండదు. కానీ దానికన్నా కూడా ముందు మెయిన్ మీ జాతకంలో ఏముందని తెలుసుకొని దానికి తగ్గట్టు మీరు చేసుకోగలిగితే మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.